హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారదకి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు కాల్ చేస్తారు. అమ్మ శారద, కృష్ణప్రసాద్ ఇంకా మనకి లేడమ్మా అనే ఒక దుర్వార్త చెప్పడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోతారు. శారద ఏడుస్తున్న శారద దగ్గరికి వస్తుంది భూమి. అత్తయ్య, ఏమైంది అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నారో అని అడిగితే మీ మావయ్య చనిపోయారంటమ్మా అని అంటుంది శారద. ఒక్కసారిగా భూమి కుప్ప కూలిపోతుంది. పాపం భూమి శారద ఇద్దరు ఏడుస్తుంటే ఆ ఏడుపు సౌండ్ విని గగన్ పరిగెత్తుకుంటూ కిందకి వస్తాడు. అమ్మా ఏమైందమ్మా, చెప్పు ఏమైంది అని అడుగుతాడు గగన్. నాన్న గగన్, ఏం చెప్పమంటావురా, మీ నాన్న ఇక మనకి లేరురా, ఆయన తుది శ్వాసని విడిచిపెట్టారు అని శారద చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు గగన్. ఇంకా వెంటనే అలా శారద గగన్ దగ్గరికి వచ్చి, నాన్న గగన్, మన ఆచారాల ప్రకారం తండ్రి చనిపోతే పెద్ద కొడుగ్గా నువ్వే మీ నాన్నకి తల కొరివి పెట్టాలి. రారా ఆ ఇంటికి వెళ్దాం, ఇప్పుడు ఆయన బాడీ అక్కడే ఉందంట, రారా అని అడుగుతుంది శారద. అమ్మ నేను రాను, నువ్వు చూడాలనుకుంటే వెళ్ళి ఆయన్ని చూసిరా, అంతేకాని నేను చెప్పిన పని చేయలేనమ్మా అని అంటాడు స్ట్రాంగ్గా గగన్. ఒక్కసారిగా శారద భూమి అందరూ షాక్ అయిపోతారు. భూమి, బావా పిచ్చి పట్టిందా నీకు, ఏం మాటలు బావా అవి, బావా నువ్వంటే మావయ్య గారికి చాలా ఇష్టం బావా, ఒక్కసారి ఆయన మొహం చూడ్డానికి రా బావా అని అంటుంది. భూమి, నువ్వు ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇది నాకు, మా అమ్మకి, నా చెల్లికి సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిది. అమ్మ కరెక్టే, నువ్వు చెప్తున్న ఆచారాలు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? పసివాడిగా 5 ఏళ్ల వయసులో నువ్వు ఉండగానే ఇంకొకరి మెళ్ళో తాళి కట్టినప్పుడు ఆచారాలన్నీ ఏమైపోయాయి? మహాతల్లి అయినా ఆ శోభచంద్ర గారి ప్రాణాలు తీసినప్పుడు ఆచారాలన్నీ ఏమైపోయాయి? ఎక్కడ మంటలో కలిసిపోయాయి? అప్పుడు గుర్తురాని ఆచారాలు ఇప్పుడెందుకు గుర్తు రావాలమ్మా? ఆయన చేసిన గాయాన్ని నేను ఇప్పుడు కాదు కదా, నా జీవితం చివరి క్షణాల వరకు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఆయన ఎప్పుడైతే మనల్ని వదిలి ఆ మీరా గారిని పెళ్లి చేసుకున్నాడో అప్పుడే ఆయన నా దృష్టిలో ఎప్పుడో వెళ్ళిపోయినట్టే. కాబట్టి నువ్వు ఆయన భార్యవి కాదు, నేను ఆయన కొడుకుని కాదు, నేను అలాంటి పని చేయను. నీకు నిజంగా వెళ్ళాలి అనుంటే, నువ్వు చూడాలి అనుకుంటే నేను నిన్ను ఆపను, కానీ నువ్వు నన్ను బలవంతం పెట్టద్దు అని గగన్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. పాపం అలా శారద అయ్యో భగవంతుడా ఏంటి పరిస్థితి అని చెప్పి ఏడుస్తూ ఉంటే, అత్తయ్య రండత్తయ్య ఆ ఇంటికి వెళ్దామని చెప్పి పాపం భూమి శారదని తీసుకువెళ్తుంది. ఇంకా అలా శారద, మీరా, చెర్రీ అందరూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అపూర్వ మాత్రం చాలా ఇంకా మనసులో హ్యాపీనెస్గా ఉంటుంది. ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది. కేపీ పైకి పోయాడు. ఇంకా నన్ను ఇరికించేవారు, నా గురించి నిజం తెలిసిన వారు ఉన్నది ఆ భూమి మాత్రమే. భూమి, ఓ శారద, నా నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే, వీళ్ళు అయిపోయాక మిగతా జీవితం అంటే సంతోషంగా ఉంటాను అని అపూర్వ మనసులో అనుకుంటుంది. శరత్ చంద్ర బాధపడుతూ ఉంటారు. ఇంకా అలా ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏవైతే జరిపించాలో అవన్నీ ఇంకా జరిపిస్తూ ఉంటారు. అలా ఇంకా చెర్రీ అయితే గగన్ పెట్టను అన్నాడు కాబట్టి ఆ బాడీకి చెర్రీతో తల కొరివి పెట్టిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటి అంటే కృష్ణప్రసాద్ చనిపోలేదు. ఎందుకంటే కృష్ణప్రసాద్ ఎప్పుడైతే శరత్ చంద్ర షూట్ చేసినప్పుడు లోయలో పడిపోయాడో అప్పుడు ఒక భార్యాభర్తలిద్దరూ అటుగా వెళ్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ గాయాలతో పడి ఉండడాన్ని చూసి వెంటనే తన వెహికల్లో కృష్ణప్రసాద్ని తీసుకొని వెళ్ళిపోతారు ఆ భార్యాభర్తలు. వాళ్ళు ఒక గూడానికి సంబంధించిన వాళ్ళు, అందుకే వెంటనే వాళ్ళు కృష్ణప్రసాద్కి వైద్యం చేయడానికి స్టార్ట్ అవుతారు. అలా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియదన్నమాట. ఇంకా శరత్ చంద్ర ఫ్యామిలీలో ఎవ్వరికీ తెలియకుండా, లైక్ బాడీకి కూడా తల కనబడకుండా మొత్తం కవర్ చేసేయడంతో ఇంకా ఎవ్వరికి ఆ విషయం అయితే డౌట్ రాదు. ఇంకలా కొన్ని డేస్ కంప్లీట్ అయిపోతాయి. కృష్ణప్రసాద్ చనిపోయారని అందరూ నమ్ముతూ ఉండడంతో అలా డేస్ అన్నీ గడిచిపోతూ ఉంటాయి. అప్పుడే కరెక్ట్గా భూమి ఆ కెమెరా షాప్ దగ్గరికి వెళ్ళి రావడం, వాడు లేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా ఇతను నా దగ్గర అసలు లేనే లేడు,
ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావటం లేదు. మరి అపూర్వ నోటితో నిజాలని నేను ఎలా చెప్పించాలి? మావయ్యకి, ఇటువైపు నా అమ్మకి, ఇద్దరికి నేను ఎలా ఆత్మశాంతిని చేకూర్చాలి అని పాపం బాధపడుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ కేపీ పైకి పోయాడు. ఇంకా కేపీ భార్య ఈ ఇంట్లో ఉండి వేస్ట్ కదా, ఈ మీరా ఒక తింగరిది కాబట్టి ఈ మీరా దగ్గర ఉన్న ఆ కొంచెం ఆస్తిని కూడా లాక్కొని ఈ మీరాని రోడ్డు మీద పడేస్తాను, అప్పుడు ఎవరేం చేస్తారు అని ఇంకా వెంటనే ఒక ప్లాన్ వేసుకుంటుంది అపూర్వ. నక్షత్రతో, బేబీ నువ్వు నాకు నేను చెప్పినట్టు చేయాలి, అప్పుడు ఈ ఫ్యామిలీని కూడా మీ డాడీ బయటికి గెంటేస్తాడు, ఆస్తి మొత్తం మనదవుతుంది అని అంటుంది. మమ్మీ నేనేం చేయాలి అని అడుగుతుంది నక్షత్ర. అపూర్వ ఒక ప్లాన్ చెప్తుంది నక్షత్రకి. పాపం కృష్ణప్రసాద్ లేకపోవడంతో చెర్రీనే కృష్ణప్రసాద్ స్థానంలోకి వచ్చి అకౌంట్స్ అన్నీ చూసుకోవడం అండ్ అకౌంటెంట్గా ఉండడం, కృష్ణప్రసాద్ బిజినెస్లో అన్నీ చూసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. శరత్చంద్ర బిజినెస్లో. ఇంకా అలా శరత్చంద్ర దగ్గరికి చెర్రీ కొన్ని ఫైల్స్ తీసుకువస్తాడు. మావయ్య మీరు ఈ ఫైల్పై సైన్ చేయాలి, ఇది వీటికి సంబంధించిన కాంట్రాక్ట్, ఇది వీటికి సంబంధించిన కాంట్రాక్ట్ అని చెప్పి అన్ని కాంట్రాక్ట్స్ అయితే ఇంకా మొత్తం ఫైల్స్ అన్ని దగ్గరికి తీసుకొచ్చి పెడతాడనమాట చెర్రీ. నక్షత్ర చెర్రీకి తెలియకుండా ఆ ఫైల్స్ మధ్యలో ఆస్తి పేపర్లని పెడుతుంది. వెంటనే శరత్చంద్ర ఇంకా అలా ఫైల్స్ అన్ని సంతకం చేస్తూ ఒక్కసారిగా ఆస్తి పేపర్లను చూస్తాడు. ఏంటి చెర్రీ ఏంటిది అని అడుగుతారు. మావయ్య నాకేం తెలియదు మావయ్య అని అంటారు. అంటే నీకు తెలియకుండానే నీ పేరు పైకి ఆస్తంతా వచ్చేలా ఈ డాక్యుమెంట్స్ ఉంటాయా అని అంటాడు శరత్చంద్ర. నిజం మావయ్య నాకేం తెలీదు అని అంటాడు. చూసావా బావా, కేపీ బుద్ధులే వీడికి కూడా వచ్చాయి, ఈ ఆస్తంతటికి వీడే వారసుడవ్వాలని తర్వాత మనల్ని బయటికి గెంటాలని చూస్తున్నాడు బావా అని అంటుంది అపూర్వ. ఎంత ధైర్యం రా నీకు, మీ నాన్న రక్తమే కదా నీలో ప్రవహిస్తుంది, అందుకే ఈ ఆస్తి అంతా నువ్వే అనుభవించాలనుకుంటున్నావా? ఇంకొక క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి లేదు, నీకు నా కూతురికి విడాకులు ఇప్పిస్తాను అని అంటాడు శరత్చంద్ర. ఏయ్ శరత్చంద్ర అని గట్టిగా అరుస్తాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. రేయ్ అని అంటాడు. అవును, ఇన్ని రోజులు మావయ్య మావయ్య అని కాళ్ళ వేళ పడ్డాను, నా తండ్రి తర్వాత నిన్ను తండ్రిలా చూశాను, నీ చేతుల్లో పెరిగాను కాబట్టి ఎంతో ఎంతో గౌరవం ఇచ్చాను. కానీ నువ్వు మా నాన్నపై ఎలాంటి నిందలు ఇదిగో ఇక్కడున్న గుంట నక్కలు వేశారో అలాంటి నిందలే నాపై కూడా వేస్తుంటే గుడ్డి గుర్రంలాగా ఏ మాటలు పట్టించుకోకుండా వీళ్ళ మాటలే నమ్ముతున్నావు. కాబట్టి ఎన్ని రోజులు నీకు బానిసగా బ్రతకాలి, ఎన్ని రోజులు నువ్వు ఈ అపూర్వ చేతిలో కీలు బొమ్మగా ఉంటే నేను కాళ్ళ కింద ఉండాలి? నేను చెప్తున్నాను ఇంకా ఈ ఇంట్లో నేను ఉండను మావయ్య, నీ కూతురికి నేనే విడాకులు ఇచ్చేస్తాను, దాన్ని ఏం చేసుకుంటావో చేసుకో, నేను అమ్మ బిందు అందరం కలిసి ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాం, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా రాజాలా బ్రతుకుతాను, నీ కింద కట్టు బానిసలాగా మా నాన్నలా బ్రతకను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మా నాన్నపై ఒట్టేసి మా శోభ అత్తయ్యపై ఒట్టేసి చెప్తున్నాను, మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరిని చంపలేదు. ఆ విషయం నీకు తెలిసిన రోజు మా నాన్న ఫోటో పట్టుకొని ఏడవకపోతే నా పేరు చెర్రీనే కాదు అని చెప్పి మీరా వాళ్ళని తీసుకొని బయటకు వెళ్తుంటే ఒరే చెర్రీ అని అంటుంది. అమ్మా వద్దమ్మా, నాన్న చేసిన తప్పే నేను చేయాలనుకోవటం లేదు, వీళ్ళ నిందలు నిజం కావని నిరూపించి మన దగ్గరికి వీళ్ళనే వచ్చేలా చేస్తాను, నువ్వు బాధపడద్దమ్మా, రా మనకి మన గగన్ అన్నయ్య ఉన్నాడని చెప్పి చెర్రీ ఇంకా అలా తనని మీరాని బిందుని వాళ్ళందరినీ తీసుకొని గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పాపం గగన్ జరిగిందంతా తెలుసుకొని ఇప్పటికైనా నువ్వు కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకున్నావురా చిన్నమ్మ, మీరేమీ కంగారు పడక్కర్లేదు, ఇది మీ ఇల్లే అనుకోండి, మీరు మా ఇంట్లోనే మా కుటుంబ సభ్యులుగానే ఉండొచ్చు అని అనడంతో బాబు గగన్ ఇన్ని రోజులు నువ్వంటే ఏంటో అనుకున్నాను, నీకు మాకు శత్రుత్వం ఉన్నా మా నిలువ నీడ లేనప్పుడు నువ్వు ఇలా మమ్మల్ని ఆదుకున్నావు బాబు అని నమస్కారం పెడుతుంది మీరా. చిన్నమ్మ మీరు నాకు నమస్కారం పెట్టేంత పెద్దవాడిని నేను కాదు, మీరు హ్యాపీగా ఉండండి అని తన ఇంట్లోనే గగన్ ఫ్యామిలీ చెర్రీ ఫ్యామిలీ మొత్తాన్ని ఆహ్వానిస్తాడు గగన్. పాపం భూమి అదంతా చూసి బావా సాక్ష్యం నిరూపించక ముందే ఇలా ఉన్నాడు, నిరూపించిన తర్వాత ఇంకెంత బాగా చూసుకుంటాడో అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య ఆలోచనలో పడతాడు. కృష్ణప్రసాద్ని కొట్టిన విషయాలన్నీ గుర్తు చేసుకొని ఇంకా జడ్జ్ చెప్పిన పనిపై ఉంటాడు. నిజంగా కృష్ణప్రసాద్ తప్పు చేశాడా, మా అన్నయ్యని హత్య చేశాడా, ఆ పని మనిషి రత్నం చెప్పిన మాటలపై నేను ఎలా బేస్ అవుతాను? నో, ప్లాన్ ఏ ఉన్నట్టు ప్లాన్ బి ఉన్నట్టు, ఒకవేళ కావాలని కృష్ణప్రసాద్ని ఎవరైనా ఫ్రేమ్ చేస్తున్నారా అని చెప్పి ఇంకా ఎస్పీ సూర్య అయితే ఆలోచనలో పడతాడు. తనకి తెలిసిన గ్రౌండ్ వర్క్ అంతా చేస్తూ ఉంటాడు.
పని మనిషి రత్నం మొబైల్ ఫోన్ని ట్రేస్ చేస్తాడు. 1 మంత్గా 6 మంత్స్గా ఉన్న డేటా మొత్తాన్ని రీట్రైవ్ చేస్తాడు. అసలు ఆ పని మనిషి రత్నం ఎక్కడికి వెళ్ళింది, ఏ లొకేషన్కి వెళ్ళింది, ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ అయింది, తను ఎవరెవరికి ఫోన్ చేసింది, ఎవరి అమౌంట్ తన బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, అవన్నీ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాడు ఇటువైపు ఎస్పీ సూర్య. ఇది ఇలా ఉండగా భూమి గగన్ దగ్గరికి వస్తుంది. బావా, నేను ఒకటి చెప్తాను, వింటావా అని అంటుంది. ఏంటి అని అంటాడు గగన్. బావా, మావయ్య ఎలాంటి తప్పు చేయలేదని కెమెరాలో ఆ సాక్ష్యం ఉంది బావా. అపూర్వ చంపినట్టు సాక్ష్యం ఉంది. కానీ అది నిరూపించడానికి మన దగ్గర ఏ దారి లేదు బావా. కాబట్టి ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ కెమెరాని మనం సంపాదించాలి బావా అని అంటుంది భూమి. చూడు భూమి, నువ్వు ఎప్పటి నుండో నాకు ఇదే విషయాన్ని చెప్తున్నావు. కానీ ఆ కెమెరా ఎక్కడుందో నీకు తెలుసా అని అంటారు. తెలుసు బావా, అది నేను ఒక షాప్లో రిపేర్కి ఇచ్చాను. కానీ వాడు నెల రోజుల నుండి షాప్ని ఓపెన్ చేయటం లేదు బావా. కాబట్టి మనమే వెళ్ళి ఎలా అయినా కెమెరాని తీసుకొచ్చుకుందాం బావా అని అంటుంది భూమి. సరే, నువ్వు అడుగుతుంది మీ అమ్మగారి విషయం కాబట్టి, ఆవిడంటే నాకు అభిమానం ఉంది కాబట్టి, ఆవిడ్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి కాబట్టి నీ కోరికను కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఇవాళ రాత్రే వెళ్ళి తెచ్చుకుందాం అని అంటాడు గగన్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ అని భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భూమి గగన్ షాప్కి వెళ్ళి చూడడంతో కెమెరా అసలు ఆ షాప్లోనే ఉండదు. అంటే అపూర్వ మాయం చేసేసింది అని కంగారు పడుతూ ఉంటుంది భూమి. చూడు భూమి, ఎప్పుడైనా కండబలంతో కాకుండా ఒక్కొక్కసారి బుద్ధి బలంతో కూడా ఆలోచించాలి. ఆ అపూర్వ నోటితోనే తన నిజాలన్నీ ఒప్పుకునేలా చేయాలి అని అంటాడు గగన్. ఎలా బావా అని అంటుంది. దాని దగ్గర ఒక ప్లాన్ ఉంది. నిజమైతే ఒప్పుకుంటుంది, అబద్ధమైతే ఏమి చేయలేం అని అంటాడు గగన్. ముందు ప్లాన్ చెప్పు బావా అని అంటుంది భూమి. గగన్ భూమికి ఒక ప్లాన్ చెప్తాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ అటు ఇటు తిరుగుతుంటే అపూర్వకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో మేడం, నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను మేడం అని భూమి వాయిస్ మార్చి మాట్లాడుతుంది. చెప్పు అని అంటుంది అపూర్వ. మేడం, పని మనిషి రత్నం ఉంది కదా, ఇప్పుడు కృష్ణప్రసాద్ కూడా చనిపోయారని కేసు స్ట్రాంగ్ అయ్యి ఆ రత్నాన్ని ఇక్కడ బాగా టార్చర్ చేయడం ఎక్కువైపోయింది. రేపు ఆ రత్నంపై లై డిటెక్టర్ వాడతారంట. అలా జరిగితే మీ గురించి అన్ని నిజాలు తెలిసిపోతాయి కదా. అందుకే రత్నాన్ని రాత్రి 11 గంటలకి పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న గ్రౌండ్కి తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు ఆ రత్నాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటుంది భూమి గొంతు మార్చి. సూపర్, నీకు 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను, దాన్ని త్వరగా తీసుకురా. అదొక్కదే నాకు వెసరు పెట్టేది, కాబట్టి దాన్ని లేపేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది అపూర్వ. రత్నం, అయిపోయావే, లై డిటెక్టర్ వాడితే నేను బయటపడిపోతాను, కాబట్టి ఆ లోపు నిన్ను చంపేస్తానని చెప్పి ఇంకా అలా వెళ్తుంది గన్ పట్టుకొని అపూర్వ. చీకటిగా ఉంటుంది. భూమినే రత్నంలా చీర కట్టుకొని వెనకాల తిరిగి నించుంటుంది. హే రత్నం, ఏంటే నన్ను చూడగానే కాళ్ళకి దండం పెడతావు కదా, అయినా ఇదే నీ ఆఖరి రోజు. ఎందుకంటే రేపు నీపై లై డిటెక్టర్ వాడుతున్నారంట. కాబట్టి నువ్వు ఎలాగో నిజాలు చెప్పేస్తావు. నేనే శోభక్కని చంపానని, ఆ ఇన్స్పెక్టర్ని చంపానని నిజం నువ్వు బయటపడితే నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి పోయే ముందు ఈ నిజాలన్నీ వినిపో. పాపం ఆ కృష్ణప్రసాద్ వినలేకపోయాడు, కళ్ళతో చూశాడు. నువ్వు చెవిలారా విని పైకి పో అని గన్ అలా గురిపెట్టగానే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. చూసేసరికి భూమి అలా ముందుకు తిరిగేసరికి రత్నం గెటప్లో ఉన్న భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా వెంటనే చుట్టుముట్టేస్తారు పోలీసులందరూ అపూర్వని. ఇంకక్కడికి ఎస్పీ సూర్య వస్తారు. ఇన్ని రోజులు వెనకాలే ఉంటూ అందరినీ మ్యానిపులేట్ చేస్తూ ఇంత నీచానికి దిగజారుతావా? అంటే మా అన్నయ్యని చంపింది నువ్వేనా? ఛీ అని అంటారు ఎస్పీ సూర్య. వీళ్ళను కావాలని అని అనేసరికి భూమి అపూర్వ చెంప పగలగొడుతుంది. ఏ అపూర్వ, ఇంకా నువ్వు ఎలాంటి మరమ్మతులు చేయడానికి కుదరదు. పక్కా ప్లాన్తో ఇదంతా మేమే చేశాం. కాబట్టి నీ నోటితో నువ్వే నిజాన్ని ఒప్పుకున్నావు. ఇక నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నించద్దు అపూర్వ అని అంటుంది భూమి. ఇంకా అపూర్వ పారిపోవాలనుకుంటే వెంటనే కానిస్టేబుల్స్ పట్టుకుంటారు. అక్కడికి శరత్ చంద్ర వస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అపూర్వ, అంటే నువ్వేనా నా శోభను చంపింది? అన్యం పుణ్యం తెలియని కృష్ణప్రసాద్ని నా చేతులతో చంపించింది పాపాత్మురాలా అని చెప్పి అపూర్వ గొంతు పట్టుకుంటారు. సార్ ఆగండి సార్, తనపై పగ మీకు మాత్రమే కాదు, నాకు కూడా ఉంది. తన్ని నా చేతులతో చంపేయాలనుంది. కానీ మనం చట్టానికి బానిసలం సార్, మనం తప్పు చేయకూడదు. అప్పుడు ఇదిగో ఈ పాపాత్మురాలు మనం ఒకటే అయిపోతాం సార్. కాబట్టి ఖచ్చితంగా ఈ అపూర్వకి
ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలుసు, ఉరి శిక్ష పడేలా నేను చేస్తాను, మీరు కంగారు పడకండి సార్ అని అంటారు శరత్చంద్రతో. ఇంకప్పుడే భూమి గగన్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా అర్థమైందా నాన్న, నేను చెప్తూనే ఉన్నాను మావయ్య ఎలాంటి తప్పు చేయలేదని, కానీ మీరు వినలేదు, ఇప్పటికైనా అర్థమైందా అని అనడంతో ఇంకా వెంటనే ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు శరత్చంద్ర. అయ్యో కేపీ, అన్యాయంగా నా చేతులతో నేను చంపుకున్నానే అని బాధపడుతూ ఉంటాడు అలా శరత్చంద్ర. ఇటువైపు గగన్ కూడా వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదు అని తెలుసుకొని పాపం తను కనీసం వాళ్ళ నాన్న చూడడానికి కూడా వెళ్ళలేదని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు లోపలే గగన్. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకా అలా కృష్ణప్రసాద్ గాయాలతో బయటికి వస్తాడనమాట. మొత్తం ఇంకా ట్రీట్ చేస్తారు ఆ వ్యక్తులు. ఇంకా వాళ్ళు అయితే, బాబు మీరు లోయలో పడిపోతే మేమే కాపాడి తీసుకువచ్చాం బాబు, ఇప్పుడు మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు అని చెప్పడంతో పాపం హ్యాపీగా కృష్ణప్రసాద్, మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదమ్మా, నేను వెంటనే బయలుదేరుతానని చెప్పి శారద వాళ్ళ ఇంటికి వెళ్తాడు కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ తిరిగి రావడంతో శారద, మీరా, చెర్రి, భూమి అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కృష్ణప్రసాద్ తిరిగి రావడంతో గగన్, భూమి ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా సంబరాల్లో ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.